ఓం శ్రీమాత్రే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలిగి, మరి ఈ ఏప్రిల్ మాసంలో మనకి మీనరాశిలో జలరాశిలో ఆల్రెడీ కొన్ని నెలల పాటుగా పెద్ద గ్రహమైనటువంటి మరి పాపగ్రహమైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉంటూ కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులను కలిగజేస్తూ, మరలా ఇంకొక పాపగ్రహమైనటువంటి కుజగ్రహ భగవానుడు అదే రాశిలోకి శనితో పాటుగా దాదాపుగా ఒక 42 రోజులు ప్రయాణం చేస్తూ ఏప్రిల్ 2వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదంలో అడుగు పెడుతూ మీనరాశిలో ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు కూడా శని భగవానుడితో ఉత్తరాభాద్ర నక్షత్రములో ప్రయాణం చేస్తూ ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులని, కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలని అందచేస్తూ, అలాగే 22వ తేదీ నుండి ఏప్రిల్ మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శనితో పాటుగా మరి ప్రయాణం చేస్తూ తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మరి మే 10వ తేదీ వరకు ఈ యొక్క కుజ శనుల యొక్క ప్రయాణము, దీర్ఘకాలిక ప్రయాణము, దాదాపుగా 40-42 రోజుల ప్రయాణ కాలము ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు, మరి ముఖ్యంగా కుజగ్రహము అంటే మంచి ఆవేశపూరితమైనటువంటి గ్రహము, అగ్రెసివ్నెస్ అంటే కుజగ్రహము. అలాగే కొట్లాట్లు కానీ, అట్లాగే చోరత్వము అంటే దొంగతనాలకి సంబంధించిన విషయం కానీ, ముఖ్యంగా అద్దు అదుపు లేనటువంటి సిచ్యువేషన్స్, అది వెహికల్ పరంగా ప్రయాణం చేసేటప్పుడు లేదా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు, ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించి చెయ్యాలి అనుకునే లోపలే చేసేద్దాం అనేటువంటి ఒక మనోవికారాన్ని కూడుకున్నటువంటి గ్రహము ఈ కుజగ్రహము. మరి ఈయన సాక్షాత్తు చాలా నిదానంగా ప్రశాంతంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని దాదాపుగా 2 నెలల ముందు చేసేటటువంటి పనిని ముందు కాలంలోనే జాగ్రత్తగా అమర్చుకొని ప్రశాంతంగా చేయాలి, ఏది చేసినా శాశ్వతంగా నిలబడి ఉండాలి అనేటటువంటి మరి ఆలోచనతో ప్రయాణం చేసేటటువంటి ఈ శని భగవానుడు. ఇరువురికి కూడా ఒక గ్రహానికి ఉన్న తత్వము ఈ గ్రహానికి ఉండదు. ఈ రెండింటి మధ్య పరమ శత్రుత్వం ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క కాలచక్రంలో శని భగవానుడు మరియు కుజ భగవానుడు. భూమికి దగ్గరగా ఉంటూ మరి చంద్రుడు ఎంతైతే మన మనసు మీద ప్రభావితం చేస్తాడో, అట్లాగే నెక్స్ట్ స్టెప్లో ఉన్నటువంటి కుజ భగవానుడు తన యొక్క ప్రభావాన్ని అత్యధికంగా మనుషుల యొక్క, జీవుల యొక్క శరీరం మీద, వారి యొక్క ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తూ, ముఖ్యంగా మనకి బ్లడ్ రిలేషన్స్ అంటే రోగ ప్రసరణ వ్యవస్థ మొత్తము కూడా ఈ యొక్క కుజుడే కారకత్వాన్ని చేస్తూ ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మరి పాదాలకి, మోకాళ్ళకి, అట్లాగే నరాలకి సంబంధించినటువంటి ఈ శని భగవానుడు, ఈ 2 గ్రహాలు కూడా జ్యోతిష శాస్త్రంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలని సూచించేటటువంటి గ్రహాలు. మీనరాశి వారికి ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు మరి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజ భగవానుడు, మరి లాభ వ్యయస్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు, వీరిరువురు కలిసి మీనరాశిలో జన్మరాశిలో కలవడం, ఆల్రెడీ ఏలినాడి శని ప్రభావంతో ఎన్నో ఇబ్బందులు అగచాట్లు పడుతున్నటువంటి వీరికి ఈ కుజుడు కూడా కలవడం వలన కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు,
ఆరోగ్యపరమైనటువంటి చింత, ఉద్యోగంలో వెసులుబాటు లేకపోవటం, పోయినటువంటి ఉద్యోగం రాక మానసిక వ్యధ, అలాగే ముఖ్యంగా వాహనపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు పడటం ద్వారా ధన నష్టము కలగటము, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో వీరికి విపరీతమైనటువంటి దిగులు కలిగి వీరు చేస్తున్న పని ఏంటో కూడా వీరికే తెలియక మానసిక ఒంటరి పోరాటం చేయటం, ఈ ఉద్యోగంలో నాకు మంచి లాభం కలుగుతుంది, ఉద్యోగం ద్వారా ప్రమోషన్ వస్తుంది అనుకున్న దాని ద్వారా మంచి ధనము, మంచి గృహం కొందాము, మంచి భూమి కొందాము అనుకుంటారు. లేకపోతే ఇవి కొన్నవాళ్ళు కాస్త ఈఎంఐలు కట్టేటటువంటి విషయంలో ఈ 40 రోజులు కాస్త ఇబ్బందులు పడటం, మాటలు పడటం, అట్లాగే భార్యాభర్తల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య కోర్టు వ్యవహారాల వైపు వీరి మధ్య సఖ్యత లోపించటము, కుటుంబంలో వీరి మాట శాసనంగా ఉండేటటువంటి వాళ్ళు కూడా ఒక రకంగా కుటుంబంలో విద్వేషం కలగటము, తండ్రి గారు శత్రువు అవ్వటము, అట్లాగే ఉద్యోగ వ్యవస్థలో లేకపోతే స్నేహితులు కూడా ఆర్థికపరమైనటువంటి విషయాలలో వారి మధ్య అనవసరమైనటువంటి తగోలు కలగటం, విద్యార్థులకైతే కనుక విద్య యందు ఆసక్తి తగ్గటం, అట్లాగే విద్య విషయంలో అకస్మాత్తుగా బ్రేకులు పడటం, వాహనాల జాగ్రత్తగా నడపకపోతే వీరికి కొన్ని ప్రమాద సూచనలు, దాని ద్వారా హాస్పిటలైజేషను, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వైద్యానికి ఖర్చు పెట్టే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీనరాశి వారు కాస్త శని కుజులకి సంబంధించినటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి నిత్యము హనుమంతుల వారిని ఆరాధించండి. రోజుకి 21 సార్లైనా సరే హనుమాన్ చాలీసా కష్టమైనా సరే చదవండి. దీర్ఘకాలిక అనారోగ్య బాధల్ని కలిగజేసే ఈ ఇరువురు కూడా చల్లబడిపోతారు. హనుమంతుల వారు మిమ్మల్ని రక్షిస్తారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కుజశనుల యొక్క ప్రభావము మీకు ఉన్నటువంటి పూజా పునస్కారాలు కూడా చేయనీయకుండా పరిస్థితి తెలియజేస్తోంది. అలాగే ఉద్యోగంలో మరి మార్పులు చేర్పుల్ని కలుగజేస్తుంది. ఉన్న ఇంట్లో కూడా ఉండనీయకుండా వేరే గృహానికి మార్పులు కూడా సూచిస్తోంది. జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలు అనవసరంగా లేనిపోని వ్యవస్థల వైపుకి వెళ్ళి అవస్థల్ని కొని తెచ్చుకోకండి. బంధుమిత్రాదుల యొక్క మాటలు అసలు నమ్మకండి. అలాగే ముఖ్యంగా వీరికి అకస్మాత్తుగా ధన నష్టము కలగడానికి అవకాశం కలుగుతోంది. ప్రయాణాల యందు జాగ్రత్త ఉండండి. దూర ప్రయాణాలు చేసేవాళ్ళు, మీనరాశి వాళ్ళు కాస్త హనుమంతుడికి సంబంధించిన దండగాన్ని చదువుకొని బయలుదేరండి. ఎందుకంటే సరే మీనరాశి వాళ్ళందరికీ ఇలాగే జరుగుతుందా అంటే లేదండి. కొంతమందికి జన్మతః ఒక లగ్నము, అలాగే లగ్నం నుంచి దశలు అంతర్దశలు జరుగుతూ ఉంటాయి. అవి గనక వీరిని జాగ్రత్తగా మంచి దశలు జరిగితే గనక విదేశాలలో వీరు చక్రం తిప్పే వాళ్ళే ఉంటారు. కొంతమంది మంచి ధన సంపాదన కలుగుతూ ఉంటుంది. గృహాలు కొంటారు, అట్లాగే వాహనాలు కొంటారు, అప్పులన్నీ తీరుస్తారు. ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలుంటే ఇద్దరు కలవడం ద్వారా అవన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఎవరైతే రాబంధువులు అనుకుంటున్నారో వారు బంధువుల కన్నా ఎక్కువగా మిమ్మల్ని ఆరాధిస్తారు. కొంతమంది శత్రువులు మీకు మిత్రులు అయిపోతారు. రుణాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే మీ జన్మజాతకంలో ఈ కుజశనులు మంచి భావాలని ఆపరేట్ చేస్తే వీరి యొక్క కలయిక మీనరాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తుంది. ఏదేమైనప్పటికీ జన్మజాతకం ద్వారా దశలు దశల ద్వారా మాత్రమే మీకు జరిగే ఈవెంట్స్ మిమ్మల్ని మంచి జరుగుతాయా చెడు జరుగుతాయా సూచిస్తాయి. కాబట్టి సరైన గురువుని ఎంచుకోండి. సరైనటువంటి జ్యోతిష పరిజ్ఞానాన్ని మీరు కనుక్కోండి, తెలుసుకోండి. నడిచే వాటిల్లో ఏదైనా దశలు అంతర్దశలు బాలేకపోతే పరిహారాలు ఆచరించండి. చక్కటి ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితుల్ని కూడా సమతుల్యం చేసుకోండి. గోచారంలో అనుభవించే బాధలన్నిటినీ కూడా జాతకంలో జరిగేటటువంటి వాటితో సమన్వయం చేసుకొని గురువు చెప్పేటటువంటి మంచి పరిష్కారాలు ఆచరించి చక్కగా మీకు మీరుగా బతకడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి నేను చెప్పినటువంటి రాశుల్లో ఈ 40 రోజులు మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో మీనరాశి వారి గురించి కుజశనులకి జపాన్ని ఆచరిస్తూ మరి హనుమాన్ చాలీసాతో పాటుగా హనుమంతుల వారికి ప్రీతికరమైనటువంటి మన్యసూక్త జపపారాయణ ఆచరిస్తూ మే 12వ తేదీన మృత్యుంజయ పాశుపత హోమంతో పాటుగా ముఖ్యంగా సీతారాముల వారి యొక్క అష్టోత్తర హోమాన్ని, హనుమంతుల వారి యొక్క సహస్రనామ హోమాన్ని, నవగ్రహ నక్షత్ర హోమాన్ని ఆచరిస్తున్నాము. కాబట్టి ఎవరైనా సరే మీనరాశి వారు ఏదైనా బాగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చేయించుకోవాలనుకుంటే పీఠానికి ఫోన్ చేసి మరి ఏప్రిల్ 2వ తేదీ నుండి జరిగేటటువంటి కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.